నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరేనా? నా పేరు లీలా అనిల్ కుమార్. ఏ ఊరన్నా? అంగుళూరే. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. ఏం లేదన్న, ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? అభివృద్ధి అసలు ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగలే. ఏం చేసాడు? ఏం చేయలే. రోడ్లు కూడా 5 సంవత్సరాల నుంచి లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ వస్తుందని ఇప్పుడు మొదలెట్టారు రోడ్లు. మా ఊరు రోడ్డు 5 సంవత్సరాల నుంచి అధ్వానం చేస్తే ఒక 10 రోజుల క్రితం మొదలెట్టారు. ఇప్పుడు వేస్తున్నారు రోడ్లు ఓట్ల కోసం. అదేవిధంగా సంబంధించినంత వరకు మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారు ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు ఏమైనా అడిగి తెలుసుకోవడం జరిగిందా? 5 సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి కనపడలే. ఏదైనా ఓపెనింగ్లకి ఫంక్షన్లకి వస్తేనే తప్ప ప్రజల సమస్యలు అడిగితే మాత్రం ఎప్పుడు రోడ్డు ఎక్కలైనా. అదంతా మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ చేలన్నీ మునిగిపోతే డ్రైన్లన్నీ పూడిగా తీయకుండా అట్లా వదిలేస్తే రాము గారు రావి గారు కొక్కులను పెట్టి చెరువు పక్కన పడి మొత్తం మండలం మొత్తం తవ్విచ్చారు. అలా కనీసం ఏమైంది మునిగిందా ఉందా అంటే వర్షాలు వస్తాయి మొలకొని ఉంటాయి అన్నట్టు డైలాగులు వేసాడు ఆయన. అదేనా, రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసే ఉన్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రం వల్ల ఏమైనా లబ్ధి ఏమైనా చేకూరుతుందా రైతులు? రైతు భరోసా కేంద్రం వల్ల ఏముంది? అంతకుముందు జరగలేదా? రైతు భరోసా కేంద్రాలు లేకుండా అన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడాలి, ఇప్పుడు కొంతమంది పడాలి, ఇప్పటికీ ఉన్నారు. రైతు భరోసా కేంద్రం వల్ల ఉపయోగం ఏముంది? కొంతమంది కదా, అంతకుముందు పంచాయతీలో చేయలేదా? ఈ రైతు భరోసా కేంద్రం రాకముందు 5 సంవత్సరాల క్రితం ముందు అన్నీ జరిగినాయే కదా. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతుల కంటే ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉందనే వాళ్ళు, జగన్ గారి హయాంలో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు వచ్చేసి? జగన్ గారి బడ్జెట్ అంటే ఆయన బడ్జెట్ చూసుకుంటాడు అంతే. జనాలకి అసలు ఏమవుతున్నాయి ఏంటి అనేది తెలియదు. బటన్ నొక్కడం అదేమనంటే డబ్బులు పడతాయి అంటాడు అంతే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమంటారు? సమస్యలు అంటే ప్రతి నియోజకవర్గం ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఇట్లాగే కొంచెం తీర్చుకోలేని అడిగినా ఇంక చేసేది ఏం లేదు. ఇక అయినా ఒక రౌడీజం అయితే ఇంక ఆయన అడిగేది ఎవరు ఉంటారు? ఇక అంత డేట్ చేసి అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? అదే రైతులకి అండగా ఉండడం కోసం చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సంబంధించినందుకు 70% పైగా కంప్లీట్ అయిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని ఉన్న 30%లో 3% కంప్లీట్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు. అసలు పోలవరాన్ని పట్టించుకోవాలి, దాని మీద మీరు అది అవగాహన లేని మంత్రులేమో నీటిపారుదల శాఖల మంత్రులు పెట్టారు, అది పూర్తిగా పెట్టలే. 2 సంవత్సరాలు 2.5 ఇంకో 2.5 ఇంకా వాళ్ళ పని ఎక్కడ చేస్తారు? ఆ 2.5 సంవత్సరాలు వాళ్ళు దోచుకోవడం సరిపోద్ది. చెరువుకు 2 సంవత్సరాలు ఇచ్చారు, చెరువుకి అది దోచుకున్నారు, ఉన్నదాన్ని వదిలేశారు. అది అదేవిధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోతుంది. సంబంధించినంత వరకు జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు, డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ ఇస్తున్నారు. అది కూడా మన ఏదో కొంచెం 6,000 మందికి ఏదో కొంచెం ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినంత వరకు సకాలంలో నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద బొత్స సత్యనారాయణ గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు ఏమో గుడివాడ అమర్నాథ్ గారు అసలు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకున్న పరిస్థితి. దాని మీద మీరు వాళ్ళు బొత్స సత్యనారాయణ కానీ ఆయన ఏం మాట్లాడతారు? ఆయనకి అర్థం కాదు. ఆ శాఖలో ఉన్న ఏ శాఖలో ఉన్న వాళ్ళు వాళ్ళ అవగాహన లేని మంత్రులు వాళ్ళు. అది కాకుండా 2019 ఎలక్షన్లో యూత్ మొత్తం జగన్ గారికి విపరీతంగా వేసారు ఓట్లు. మాకేదో చేస్తాడు, జాబులు ఇస్తాడని. జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది లేదు. నోటిఫికేషన్ లేవు, ఏబీపీఎస్ నోటిఫికేషన్ లేవు, ప్రైవేట్ కంపెనీలు లేవు, వాటి ద్వారా వచ్చే జాబులు లేవు. యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రోత్సాహమే లేదు అసలు. అదేవిధంగా చూసుకుంటే మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మరి ఓట్లు అన్నారు, దాని మీద మీరు ఏమంటారు? మద్యపాన నిషేధం చేసాడు ఎట్లా అనుకున్నారు? ఒరిజినల్గా అంతకుముందు ఉన్న క్వాలిటీ ముందు ఆరోగ్యం చెడిపోకుండా ఉన్న ముందుని మద్యపానం చేశాడు, అంతే తీసాడు. కల్తీ మందుని తీసుకొచ్చాడు. ఆయన దృష్టిలో అది మద్యపానమే. ఒరిజినల్ మందుని ఆపేసి డూప్లికేట్ మందుని తీసుకొచ్చి పెట్టాడు. జనాభా తగ్గిస్తున్నాడు. అది ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు. అది ఎంతవరకు సాగిందంట? ఇళ్ల స్థలాలని జనవాసనకు దూరంగాను, శ్మశానాలకు దగ్గరగాను, రోడ్డు తిరగడానికి వీలు లేకుండా ప్రాంతంలో ఇచ్చారు. అది వాళ్ళు సొమ్ము చేసుకుంటాకి. ఇప్పుడు ఏదైనా కావాలంటే కిలోమీటర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుబాటులో లేని ఊరు దూరంగా ఇచ్చారు అన్నీ. మీరు ఏ ఏరియాలో చూసుకోండి, అన్నీ దూరంగానే ఉంటాయి. ఊరికి దగ్గరగా ఏ ప్రాంతంలోనే స్థలాలు అవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? నిత్యావసరాల పరిస్థితులు ఇప్పుడు అసలు జనాలు కావాల్సింది నిత్యావసరాలు. అవి కొనుక్కునే స్థితిలోకి వచ్చేసారు జనాలు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తా అంటున్నాడు. 10% కాకుండా 10 పెంచుకుంటూ అన్నింటిలోనూ ట్యాక్స్లు వేసేసి అతను సొమ్ము చేసుకుంటున్నాడు. వీళ్ళు బటన్ నొక్కి వీళ్ళకి డబ్బులు ఎత్తున్నాడు. జనాలు ఏమనుకుంటున్నారు? జగనన్న మాకు డబ్బులు ఎత్తున్నాడు, జగనన్న మాకు డబ్బులు ఎత్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు? మీ దగ్గర డబ్బు తీసుకుని మీ దగ్గర తీసుకుని మీకు ఇస్తున్నాడు. ఆ జనాలు కనిపెట్టాలి. అదేవిధంగా జగన్ గారు సీఎం అయినాక ఆయన చేసినటువంటి హామీలు
పాదయాత్ర చేసినట్టు హామీలు కానివచ్చు, మ్యానుఫ్యాక్చర్ హామీలు కానివ్వచ్చు, అన్నీ నెరవేర్చారంటారు. 99% అవజేసాను అని చెప్పుకుంటున్నాడు. బోల్డ్ అని చెప్పాడు పాదయాత్రలో. 2019కు ముందు ఆయన తిరిగిన మొత్తం ఏరియాల్లో తీసుకుంటే ఆయన చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేదు. కాబట్టి 99% చేసుకున్నాము చూసుకోండి అంటున్నాడు. అసలు అన్ని అబద్ధాలు, నోరెరితే అబద్ధాలు అన్నట్టు అన్ని అబద్ధాలు. ఈయన అర్జునుడు అంటాం, మరి అర్జునుడు అబద్ధాలు చెప్తాడో మరి ఏంటో కాదు, అన్ని అబద్ధాలు. నోరెరితే 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాడు, డిఎస్సీ అన్నాడు, సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. అట్లా తీసుకుని పోతే బోల్డ్ అని వచ్చినాయి. డిఎస్సీ అన్నాడు. అసలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. నవరత్నాలు పెట్టాడు, అసలు నవరత్నాల్లో సగం చేశాడు. అవన్నీ తప్పులే. అదేనా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద వెనుగల రాము గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో నాన్నగారి మీద తిరుగుబాటు జరుగుతుంది. 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా ఆయన ఓడిస్తారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలే ఆయనకు ఈర్ష్య పుట్టింది. ఈసారి మాత్రం నాన్నగారిని దింపాలని చూస్తున్నారు. రాము గారు కూడా మంచి పనులు చేస్తున్నారు. ఆయనతో పాటు రావి గారు తోడుగా ఉన్నారు. వాళ్ళు కలిసి ముందుకెళ్తున్నారు. ఈసారి 2024లో గుడివాడ నియోజకవర్గం తెలిసేది ఖచ్చితంగా రాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క రైతులకి ఏడాదికి వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఇస్తున్నారు, రైతు భరోసా అని చెప్పి. అది ఎంతవరకు అమలైంది? అసలు ఇచ్చేది ఎవరది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వస్తుంది రంగంలోకి. ఆయన కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది? జగన్ అతని అకౌంట్లో వేసుకుని ఇవన్నీ చెబుతున్నాడు. ఇవన్నీ ఇచ్చింది మేమని కేంద్ర ప్రభుత్వం చెప్పబోతుంది. అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నారు ఏడాదికి వచ్చారు. అది ఎంతవరకు? ఇది అనౌన్స్ చేసినప్పుడు విజయభారతి వాళ్ళ భారతి గారు ఏం చెప్పారు? అమ్మ మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాం అని ఆవిడే ప్రెస్ మీట్ చెప్పి పెట్టింది. ఆయన మేము అనలేదని వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారు. జనాలు చూసారు ఆ రోజు ఎంతమందికి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి అందరికి ఇస్తామని చెప్పారు. తర్వాత మాట మార్చి ఇంట్లో ఒకరికి ఇస్తామని చెప్పారు.